హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశాస్త్రి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఏంటి అందరూ దసరాకి అయితే ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసుకున్నారా అండి? అంటే దసరాకు కూడా మనం కొంచెం హౌస్ అది క్లీన్ చేసుకుంటాం కదండి. ఈ 9 రోజులు నవరాత్రులు అమ్మవారికి మన ఇంటికి ఆహ్వానించి పూజ అయితే చేసుకుంటాం కదా. ఇవాళ రేపు యూట్యూబ్ ద్వారాగా చాలామంది అయితే తెలియని పూజలు కూడా యూట్యూబ్లో చూసి చేసుకుంటున్నాం. అవునా కదా? నాకైతే మీరు ఆ విషయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా మటుకు యూట్యూబ్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నానండి. పూజలనే కాదు, ఇలాగ ఫుడ్ రెసిపీస్ అనే కాదు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా, కొన్ని టెక్ ఇన్ఫర్మేషన్స్ అలాంటివి అన్నీ కూడా నేనైతే యూట్యూబ్ ద్వారా చాలా మటుకు తెలుసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తున్నాను. నేనైతే జనరల్గా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయాలనుకుంటే దాంట్లో నేనైతే పాలు వేసి అయితే కలుపుతానండి. పాలు వేసి కలపడం వల్ల ఏమంటే మనకి ఇది వేపిన తర్వాత ఉండైతే మనకి లోపల కొంచెం నెట్ కన్సిస్టెన్సీ అంటే హోల్స్లా వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. సో అందుకోసమనే నేను కంపల్సరీ గులాబ్ జామ్ మిక్స్ అయితే మటుకు పాలతోనే కలుపుతానండి. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను ఇక్కడైతే ఒక కప్పు వరకు ఇదేంటి గులాబ్ జామ్ తీసుకున్నానండి. దానికి నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అలాగే వాటర్ కూడా నేను సేమ్ అలాగే 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. పాకం అనేది మరీ మనకి చిక్కగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ గులాబ్ జామున్స్ అయితే కరెక్ట్గా ఆ పాకాన్ని అయితే పీల్చుకుంటాయి. ఆయిల్ కూడా చూస్తున్నారు కదా, మరి ఓవర్ హీట్ ఉండకూడదు. ఎందుకంటే గులాబ్ జామ్ పైన కుక్ అయిపోద్ది కానీ లోపలైతే పిండి ముద్దలా ఉంటుంది. సో మోడరేట్గా ఉన్నప్పుడు మనం ఆయిల్ కొంచెంగా హీట్ అయినప్పుడే ఒక్కొక్కటి వేసుకోవాలండి. చాలా స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఫాస్ట్గా డ్రాప్ చేసినా సరే అవి ఏంటంటే ఒకదానికొకటి పక్కకు వచ్చి అంటికిపోయి అది మనం కదుపుతున్నప్పుడు విరిగిపోతాయి. మ్యాక్సిమం ఈ బాల్స్ పైకి తేలే వరకు ఉంచడమే బెస్ట్ అండి. అప్పుడు ఏంటంటే మనం కదపకుండా వాటంతట అవి తేలుతాయి కదా, అప్పుడు మనం ఏం మూవ్ చేసినా పగిలిపోకుండా ఉంటాయన్నమాట ఈ బాల్స్. నూనె కూడా చూసుకొని వేసుకోండి. కొంచెం బాల్స్ ములిగేంత వరకు వేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు. లైట్గా ఇలా కదుపుతూ ఉంటే సరిపోద్దండి. ఎక్కువగా అయితే కదపకూడదు, చిరిగిపోతాయి బాల్స్ అనేవి. ఈ గులాబ్ జామున్ ఏమంటారంటే కొంచెం బాగా సెన్సిటివ్ అండి. ఇవి గట్టిగా ఇచ్చేసిన పగుళ్ళు వచ్చేస్తాయి, కొంచెం మనం ఇలా ఆయిల్లో వేసి కదుపుతున్న పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకనే ఇవి ఏంటంటే ఆయిల్లో కొంచెం గట్టి పడే వరకు వీటిని అయితే కదపకూడదండి. చూస్తున్నారు కదా, కొంచెం బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. ఎక్కువ వేసేసినా సరే ఒకటి అంటికిపోయి మనం దాన్ని మూవ్ చేసినప్పుడు అయితే పగిలిపోతే ఏంటంటే మనం పాకంలో వేయగానే అది ఓవర్గా పీల్చుకొని మ్యాష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం గులాబ్ జామ్ ఐస్ క్రీమ్లో ఎలా మ్యాష్ చేసి వేసుకుంటాం అలా అయిపోద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా నా పాకం, నా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఒక 3 యాలకులు అయితే ఇలా దంచి వేసుకుంటున్నానండి. అండ్ అలాగే ఇక్కడ నా దగ్గర కార్డమమ్ ఫ్లేవర్ది ఇదేంటి ఎసెన్స్ ఉందండి. ఈ ఎసెన్స్ కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని అంతే, అంతకుమించి ఇంకా వేరేగా ఏం కాదు, బాగుంటుంది ఫ్లేవర్. అందుకోసమని ఈ కార్డమమ్ ఫ్లేవర్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. నా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నా ఫస్ట్ బ్యాచ్ నేను ఫ్రై చేశాను కదండి, ఇవి వేసుకుంటున్నాను. ఈలోగా నా సెకండ్ బ్యాచ్ కుక్ అయ్యేలోపు ఇవి కొంచెం బాగా షుగర్ పీల్చుకుంటాయి కదా. చూస్తున్నారు కదా, నా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. అది కూడా కొంచెం కుక్ అయిపోతున్నాయి. ఎక్కువగా అయితే చేయలేదండి, జస్ట్ నేను ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను. ఆ 1/2 kg ప్యాకెట్కి నాకైతే ఇన్ని వచ్చాయి గులాబ్ జామున్స్. గులాబ్ జాము ఎంతమందికి వేడివేడిగా ఉన్నప్పుడు ఇష్టం చెప్పండి. నాకైతే వేడివేడిగా ఉన్నప్పుడు చాలా నచ్చుతుందండి. అదేంటో తెలీదు, వేడివేడిగా ఉన్నప్పుడు తింటుంటే బాగుంటుంది. చాలా మటుకు రసగుల్లాస్, చంచం ఇలాంటివి కూడా వేడివేడిగా తిన్నప్పుడు ఉండే టేస్ట్ ఒకలా ఉంటుంది, కొంచెం చల్లగా అయిపోయి తిన్నాక టేస్ట్ ఒకలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి గులాబ్ జామ్. ఎప్పుడైనా ఇలా వేడివేడిగా తిన్నప్పుడు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేనండి, చూస్తున్నారు కదా నా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయండి. ఎందుకో ఊరికనే తినాలనిపించింది, సరేలే చేసుకుందామని చేసేసానండి.
అండ్ ఇక్కడైతే నేను పిల్లలు స్నాక్స్ కోసం అయితే నేను ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను అవుట్ సైడ్ స్టఫ్ అయితే పిల్లలకి చాలా మటుకు తగ్గించేశాను. ఏంటంటే డీమార్ట్కి వెళ్తే వీళ్ళు స్నాక్ ఐటమ్స్ ఎంత ఒక 2000-1500 అయినా అవుతుంది. పోనీ అయితే అయ్యింది, కానీ ఆ స్నాక్ అంతా జంక్ ఫుడ్డే కదా. సో ఎందుకు అంత అమౌంట్ పెట్టి ఆ జంక్ ఫుడ్ కొనుక్కొని హెల్త్ ఎందుకు స్పాయిల్ చేసుకోవడం అని చెప్పేసి ఈ మధ్య నేనే కొంచెం ఇంట్లో ఇలా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నానండి. బాగా వస్తున్నాయి కూడా. నేను చెప్తున్నాను, నాకు తెలియకపోతే నేను యూట్యూబ్లో అయితే చూస్తున్నానండి. కొన్ని తెలిసినవి రెసిపీస్ చేస్తున్నాను, కొన్ని తెలియలేని పేరెంట్స్ని అడుగుతున్నాను, ఇంకా కొంచెం నాకు డౌట్ ఉన్నవైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి. తప్పేం లేదు కదా యూట్యూబ్ చూసి చేస్తే. అంటే మీరు అనుకోవచ్చు, తిను యూట్యూబర్ కదా, తినేంటి మళ్ళీ యూట్యూబ్ చూసి చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. నాకైతే పర్ఫెక్షన్ కావాలండి, అందుకోసమనే తెలియలేనప్పుడు నేను తెలుసుకొని మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సింగిల్ పాట్ అనుకోండి, ఎందుకంటే ఒక బౌల్లో వేసి విస్క్ చేసి ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా నేను ఇలాగ మిక్సీ జార్లోనే ఆయిల్, ఇంకా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఆయిల్ కదండి. ఆయిల్ వేసేసి కర్డ్ వేసేసి నేను కొంచెం ఎసెన్సెస్ అవి వేసి మిక్స్ చేసుకున్నానండి. తర్వాత నేను అన్ని ఒక కప్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఒక కప్పు మైదా అయితే దానికి 1/4 కప్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ ఇంకా బెటర్గా ఉండడం కోసం అయితే నేను ఈ 2 శాషెట్స్ మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నానండి. బాగుంటుంది మిల్క్ పౌడర్ వేసినప్పుడు. ఏంటంటే కేక్ అనేది మనకి టేస్ట్ బాగుంటుంది, ప్లస్ కేక్ ఇంకా మనకి పొరల్లా వచ్చిన, అంటే లోపల మనకి ఇలాగా చూడండి తేనె పట్టుకి లోపల చూడండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చినట్టు ఉంటుందండి మిల్క్ పౌడర్ వేసినప్పుడు. మీకు ఒకసారి అలాగా టేస్ట్ చేయాలి అనిపిస్తే ఒకసారి ఈసారి మిల్క్ కాకుండా కొంచెం క్వాంటిటీ మిల్క్ పౌడర్ వేసి చూడండి, మీకు అప్పుడు కేక్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి ఈ కేక్ మిక్చర్స్ అన్ని వేసాక ఒకసారి కొంచెం ఇలా కలుపుకుంటే స్పాచులాతోని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం పాలు వేసి మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ కన్సిస్టెన్సీ కొంచెం టైట్ ఉంది కదా. నేను ఇక్కడ 1/4 కప్ మిల్క్ వేసుకున్నాను. కొంచెం మిల్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్యాటర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా వస్తుంది అనమాట. అలాగా 1/4 కప్తోని 2 టైమ్స్ వేసుకున్నానండి మిల్క్. ఇప్పుడు నేను మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను. చాలా మంది దగ్గర బీటర్ ఉండదు కదా, సో ఈ మిక్సీలో కూడా ఎలా వస్తుందో అని చూపిద్దామనేనండి ఈసారి నేనైతే మిక్సీలో ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ టైప్లో ఉండాలి, ఈ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ టైప్లో ఉండాలండి. మరీ పలుచగా ఉన్నా సరే కేక్ అయితే మనకి అసలు ముద్దగా అయిపోతుంది, లోపల కుకింగ్ కూడా అవ్వదు, అసలు మనకి ఆ పొంగడం కూడా ఉండదండి కేక్. సో కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి. ఇలాగ కేక్ మౌల్డ్ ఉంది కదా, నేను ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఇలా బ్రష్తోని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసైనా మీరు కొంచెం ఆటా పౌడర్, అదే మైదా పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసి డస్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే బటర్ పేపర్ ఉంది. ఈ లవ్ సింబల్ షేప్ కదా, నాకు ఎప్పుడు అసలు కటింగ్ సమయంగా రాదు, ఏదో అలా వచ్చింది అడ్జస్ట్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. కానీ పర్లేదు, బాగానే వస్తుంది, నాట్ సో బ్యాడ్. ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్నాను కదా, ఈ బ్యాటర్ అంతా నేనైతే ఈ కేక్ మౌల్డ్లోని వేసుకుంటున్నానండి. ఈ కస్టర్డ్ కేక్ అయితే ఫస్ట్ టైం నేను చేశాను, అప్పుడు వీడియో తీయలేదు. మా పాప స్కూల్లో టీచర్స్ డే కోసం చేశానండి, చాలా బాగా వచ్చింది. వాళ్ళ టీచర్స్ అందరూ చాలా బాగుంది అన్నారు. అంటే ఫస్ట్ నేను జస్ట్ అలా ట్రై చేసిందే పాపకు స్కూల్లో టీచర్స్ డేకి పంపించాను అనమాట. వాళ్ళ టీచర్స్ చాలా బాగుంది అన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది అన్నారంట. సో అయితే మళ్ళీ ఇంట్లోకి ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు అయితే ఈ కస్టర్డ్ కేక్ మళ్ళీ ఇంట్లో పిల్లల స్నాక్స్ కోసమని ప్రిపేర్ చేశానండి. వన్స్ ఈ బ్యాటర్ అంతా ఈ మౌల్డ్లో వేసేసాక కొంచెం ఆ కేక్ మౌల్డ్ని అయితే ఇలాగ ట్యాప్ చేసుకోవాలండి, ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ అవి ఉండిపోతాయి కదా, అవి కొంచెం ఎయిర్ బబుల్స్ అన్ని సెట్ అవ్వడానికి కోసమని కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలి. నేను ఒక 6 బాదం అయితే తీసుకొని ఇలాగా డ్రై ఫ్రూట్ గ్రేటర్ ఉంటుంది కదా, అందులో ఒక 6 బాదం తీసుకొని ఇలా గ్రేట్ చేస్తున్నాను. బాగుంటుందండి మధ్యలో ఆ కేక్ మీద నట్స్ అది తగులుతూ ఉంటే. అలాగే ఒక 5 కిస్మిస్ కూడా వేసుకున్నాను, చూడటానికి బాగుంటుంది, తిన్నప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది.
కస్టర్డ్ ఫ్లేవర్ కదా ఎలా ఉంటుంది, అదే డామినేట్ చేస్తుందా అనుకుంటారేమో, కానీ లేదండి. ఇందులో మనం కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసాం కదా, ఆ వెనీలా ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ ఆ కస్టర్డ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఏది కస్టర్డ్ కంప్లీట్ డామినేట్ అయితే ఉండదండి, ఆ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి డ్రై ఫ్రూట్స్ని అలాగా స్పాచులాతో ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కేక్ కుక్ అయినప్పుడు ఈ పైన ఉంటే కేక్ మనకి బేక్ అయిపోయిన తర్వాత ఈ పైన ఇలాగా పొడి పొడిగా జారిపోతూ ఉంటాయండి. అందుకోసమని ఇక్కడ నేను ఓవెన్ చూస్తున్నారు కదా, ఇది నా ఓవెన్ అండి. ఈ ఓవెన్లో నేను 180 degreesకి ప్రీ హీట్ పెట్టుకొని నెక్స్ట్ నేనైతే నా కేక్ని అయితే ఇందులో ప్లేస్ చేశానండి. నాకైతే ఈ కేక్ కుక్ అవ్వడానికి 180 degreesలోని 40 minutes అయితే పట్టిందండి. నాది అగారా ఓటీజీ అండి, అవెన్ కాదు. ఓటీజీలోని కేక్ బేకింగ్ ఒకలా ఉంటుంది, అవెన్లోని కేక్ బేకింగ్ ఒకలా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఓటీజీలో అయితే బేకింగ్కి మ్యాక్సిమం చాలా యూస్ చేస్తారు కాబట్టి బేకింగ్ ఐటమ్స్ అయితే అందులో చాలా బాగా కుక్ అవుతాయండి ఓటీజీలోని అవెన్ కన్నా. అవెన్ ఏంటంటే బాయిల్కి ప్రీ హీట్కి ఏమైనా ఇదేంటి మనం నార్మల్ బేసిక్ కుకింగ్ ఐటమ్స్కి అవెన్ బాగుంటుంది, కానీ ఏమైనా గ్రిల్ ఐటమ్స్ ఇలా బేకింగ్ ఐటమ్స్ అయితే మటుకు ఓటీజీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నా కేక్ అయితే కన్సిస్టెన్సీ, ఆ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే కేక్ మంచిగా పొంగుతుందండి. అలా పొంగడం వల్ల ఏంటంటే లోపలంతా మనకి గ్యాప్స్తోని చాలా బాగా వస్తుంది, కేక్ స్పాంజీగా ఉంటుంది అనమాట. అందుకోసమని కేక్ అయితే కంపల్సరీ పొంగాలని చెప్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను టూత్పిక్తో జస్ట్ ఇలా ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇది నాకు 35 minutes అయింది. అప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తున్నాను ఇది నాకు కుక్ అయిందా లేదా అని చెప్పేసి. కొంచెం ఆ టూత్పిక్ అయితే కొంచెం స్టిక్కీగా ఉంది, ఇంకొక 5 to 10 minutes పడుతుందేమో అనుకున్నాను, కానీ నాకు 5 minutesలోనే కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే పైన చూస్తున్నారు కదా మంచి క్రస్ట్ ఫామ్ అయింది, కానీ లోపలైతే చిన్నది వెట్ అయితే తెలుస్తుంది, కింద చిన్న వెట్ అయితే తెలుస్తుంది నాకు లోపల. అందుకోసమనే నేను ఇంకొక 5 minutes అయితే నేను బేకింగ్కి అయితే పెట్టానండి. బాగుంది కదా కేక్, మంచి కలర్ఫుల్గా మంచి ఎల్లో అండి. అది ఎల్లో అని కూడా చెప్పలేను, ఒక లెమన్ ఎల్లో టైప్లో వచ్చింది. అండ్ దానిపైన మంచిగా డ్రై ఫ్రూట్స్తోని చాలా బాగుంది కదా కేక్. నాకైతే చాలా బాగా నచ్చింది, మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూస్తున్నారు కదా అది నాకు ఎలా పొంగుతున్నదా అని మీకు అవెన్లోంచి వీడియో తీసి చూపిస్తున్నాను. మంచిగా గ్యాప్ ఫామ్, ఎప్పుడైతే కేక్ మనకి అలాగా నెట్లా ఫామ్ అయింది అనుకోండి లోపల బాగా కుక్ అయిందని అర్థం అనమాట. చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కుక్ అయినాయి, పై లేయర్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయింది. చాలా బాగుంది కదండి నా కేక్ అయితే. అంతేనండి, నేనైతే ఈ కేక్ని అయితే బయటికి తీసుకొచ్చేసాను. కొంచెం కూలింగ్కి అయితే పెట్టాను. ఎలా చూసినా మనం ఒక 20 minutes అయినా కేక్ కూలింగ్కి బయటకు పెడితే మనకి అది నీట్గా బాగా వస్తుందండి. లేదంటే ముద్దగా అంటికిపోవడం, కింద బటర్ పేపర్ వేసామా ఆ బటర్ పేపర్కి కేక్ అంతా అంటికిపోవడం అలా అవుతుంది. ఎంత బాగా కూల్ అయితే కేక్ మనకి అంత నీట్గా మనకి తీసేటప్పుడు బయటికి నీట్గా వస్తుంది అని చెప్తున్నాను. చూస్తున్నారు కదా నా కేక్ బాగుంది కదా, లవ్ సింబల్లోని. దీన్ని ఎప్పుడెప్పుడు కట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చేశానండి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే కేక్ కూల్ అయ్యే టైమింగ్ కూడా వాళ్ళు ఇవ్వరు. అసలు అయిపోయింది కదా ఓపెన్ చేసే అంటారు. చూస్తున్నారు కదా నా కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో, బాగా బేక్ అయింది. అలాగే దానికి కొంచెం కూలింగ్ టైం కూడా ఇచ్చాను కదా, బాగా చూడండి నాకు ఎంత స్పంజీగా ఉందో కేక్. తెలుస్తుంది కదా మీకు ఆ కన్సిస్టెన్సీ, నేను అది అంతా ఎలా మిక్స్ చేశానో. ఏదన్నా మన మిక్సింగ్ బట్టే ఉంటుందండి. సో దీనికోసం మీకు అర్థమైంది కదా, బీటరే ఉండాలని లేదు, మిక్సీ ఉంది కదా, అందరి ఇంట్లోని మిక్సీ ఉంటుంది. సో మిక్సీలో చేసిన నాకు కేక్ చూడండి ఎంత బాగా బేక్ అయిందో, చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా చాలా నీట్గా ఉందండి నా కేక్ అయితే మటుకు. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. నా కేక్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.